డాక్టర్స్ వాయిస్ ఫ్రమ్ భీమవరం. నేను 57 ఏళ్ళు ఒక గైనకాలజిస్ట్ని. నాకు 27 ఏళ్ళు వచ్చే వరకు చదువు తప్ప వేరే ప్రపంచం తెలియదు. 27 ఏళ్ల వయసులో భీమవరంలో ప్రాక్టీస్ మొదలుపెట్టా. అప్పుడు నేను, నా కుటుంబం, పిల్లలు, రోగులు, ఇదే నా లోకం. రాజకీయాల గురించి ఆలోచనే లేదు. అదో బురద, పెద్ద భారం అనుకునే దాన్ని. ఉన్న వాటిలో కాస్త బాగున్న పార్టీకి ఓటు వేసేద్దామని అనుకునేదాన్ని. కానీ ఈ మధ్య రైతు సమస్యలను విన్న కొద్దీ అంతులేని బాధ. ఒక రైతు బిడ్డను కాబట్టి ఆ క్రమంలో పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ విన్నా. పాలిటిక్స్ మన బాధ్యత, మన అవసరం అనిపించింది. పవన్ కళ్యాణ్ గారిని కలిశాం. మా కుటుంబంలో, ఫ్రెండ్స్లో చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఓవరాల్ నాలెడ్జ్ ఎవరి దగ్గర నేను చూడలేదు. ఎంత పాజిటివ్ వైబ్రేషన్స్, ఒక రాయుడు, ఒక జీసస్, ఒక అల్లాహ్ ముగ్గురు కలిసి మనిషి రూపంలో ఎత్తారు అన్నట్లు అనిపిస్తుంది. ఎవరి కళ్ళల్లోనూ అంత నిర్మలత్వం ఉండదు. పాపం పుణ్యం తెలియని పసిపిల్లలు నిర్మలత్వం ఏదో ఆయనలో ఉంది. ఒక మహాయోగి, ఎంటర్ప్రైడ్ ఇన్ ఏ పొలిటీషియన్ అని అనిపించింది. ఇలాంటి నిస్వార్థ నిజాయితీ, పేద పట్ల దయ కలిగిన పాలిటిక్స్ అంటే వ్యాపారం కాదు, ఒక బాధ్యత అని తెలిసి చిన్న మహా మనిషి వెనకాల నడకపోతే జీవితం వ్యర్థం అనిపించింది. ఏమీ ఆశించకుండా ఆయన ఆశయాలను జనంలోకి తీసుకెళ్లడం మొదలుపెట్టా. ఇలాంటి మహామనిషి ఒక 30 ఏళ్లు ముందు వచ్చి ఉంటే మన దేశ ముఖ్య చిత్రం మరోలా ఉండేదేమో. ఇక నుండి ప్రాణం ఉన్నంత వరకు జనసేనతోనే ప్రయాణం. జై హో భారత్, జై హో జనసేన. డాక్టర్ మల్లేశ్వరి చౌదరి, సీనియర్ గైనకాలజిస్ట్, భీమవరం. జై హింద్, జై జనసేన. జనసేన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.